రైట్. శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా అమరావతి పంచరామ క్షేత్రం అమరేశ్వర ఆలయం కిటకిటలాడుతోంది. మహాశివుడు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. తెల్లవారుజామున 3 గంటలకు బిందెతీర్థం పంచామృత అభిషేకాలతో శివరాత్రి పూజలు నిర్వహించారు. శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా అమరావతి పంచారామ క్షేత్రం అమరేశ్వర ఆలయం కిటకిటలాడుతోంది. మహాశివుడు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇక తెల్లవారుజామున 3 గంటల నుండి బిందెతీర్థం పంచామృత అభిషేకాలతో శివరాత్రి పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. సాయిరామ్, ఏదైతే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో శివనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక పక్కన కోటప్పకొండ కానివ్వండి, మరో పక్కన ఉన్నటువంటి పంచారామ క్షేత్రంలో అనేటువంటి అమరావతి కానివ్వండి, భక్తులు పెద్ద ఎత్తున కూడా పొద్దుటి నుంచి కూడా వస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. నేనైతే పంచారామ క్షేత్రంలో ఒకటైనటువంటి అమరావతి పుణ్యక్షేత్రం దగ్గర ఉన్నాను. ఇక్కడ పరిస్థితిని కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులైతే వస్తూ ఉన్నారు. స్వామివారిని దర్శించేందుకు పెద్ద ఎత్తున కూడా క్యూ లైన్లు అయితే నిండి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు, మన కెమెరామ్యాన్ ఉదయ్ చూపిస్తూ ఉన్నాడు. ప్రధానంగా కూడా ఏదైతే క్యూ లైన్స్ ఉన్నాయో ఆ క్యూ లైన్స్లో ఉన్నటువంటి భక్తులు ఎంత ఎక్కువగా ఉన్నారు అనేది కూడా చూపిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు క్యూ లైన్లకు సంబంధించి ప్రధానంగా కూడా ఉదయం నుంచి భక్తులు ఇదే విధమైనటువంటి క్యూ లైన్స్ అయితే వస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఏదైతే ఈ శివరాత్రి అనేది మాత్రం ప్రత్యేకంగా కూడా ఇక్కడైతే మాత్రం జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఉంటుంది. ముఖ్యంగా పంచారామాలలో ఒకటైనటువంటి ఏదైతే ఈ అమరావతి క్షేత్రం ఉందో అమరావతి క్షేత్రంలో అరుణలింగేశ్వర స్వామి స్వయంభూగా వెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. స్వయంభూగా వెలవటమే కాకుండా కూడా ఆయన ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోరిన కోరికలు తీరుస్తారని పెద్ద ఎత్తున కూడా ప్రచారం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ అమరావతి పుణ్యక్షేత్రానికి పెద్ద ఎత్తున కూడా ముఖ్యంగా కూడా విఐపీలు కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఈ ఒక పక్కన ఈ కోటప్పకొండకి సంబంధించి కోటప్పకొండ కొంతగా సాధారణ జనం ఎక్కువగా వెళుతున్నప్పటికీ కూడా ఇక్కడ కుటుంబ సమేతంగా కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. ప్రధానంగా ఏదైతే అమరావతి పుణ్యక్షేత్రం ఉందో అమరావతి పుణ్యక్షేత్రానికి స్థల పురాణం ఉన్న నేపథ్యం, అదేవిధంగా కూడా శాతవాహనుల కాలం నుంచి కూడా ఒక ప్రసిద్ధమైనటువంటి ఈ చరిత్ర ఉన్నటువంటి ఈ స్థల పురాణం ఉన్నటువంటి నేపథ్యం, దానికి తోడు స్వయంభూగా కూడా స్వామి వెలిసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా దీనికి సంబంధించి ఈ టెంపుల్కి అయితే మాత్రం ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ మనం ప్రజెంట్ ఈ క్యూ లైన్లు అయితే చూసినట్టయితే పొద్దున అయితే మాత్రం కొంత తక్కువగా ఉన్నది. ఇక్కడ చూడొచ్చు స్వామివారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వేడుకలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ అర్చక స్వాములు ఎవరైతే ఉన్నారో ఆయనకు ప్రసాదాన్ని నివేదన చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఇక్కడ ఈ దీపారాధన కాగడాలతో కూడా స్వామివారికి సంబంధించినటువంటి అనేక సేవలను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం దీనికి సంబంధించి క్యూ లైన్కి సంబంధించి చూసుకున్నట్లయితే భక్తులు వెళుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఏ విధంగా స్వామివారికి సంబంధించినటువంటి కైంకర్యాలు చేస్తున్నట్టారో అది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా కూడా కుటుంబ సమేతంగా కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు? మంగళగిరి. ఎంతసేపు అవుతుంది మీకు? 1 అవర్. ఎలా ఉంది ఇక్కడ? క్రౌడ్ తక్కువగానే ఉంది ఈరోజు, రేపు ఉంటారు ఫుల్గా. అంటే
భక్తులు కూడా ఎక్కడికక్కడ వాళ్ళైతే మాత్రం ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే స్వామివారికి సంబంధించి స్వామివారిని దర్శించేందుకు వస్తున్నటువంటి క్రమంలో అక్కడ దేవస్థానం చేసినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద సంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం కనబడుతూ ఉంది. క్యూ లైన్లకు సంబంధించి మరికొద్దిసేపట్లోనే ఇక్కడ క్యూ లైన్లు మరింతగా భారీగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. భక్తులు అయితే పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.